Hello guys, this is Srilata. Welcome back to our channel. So I'm back with another Prema Enta Madram serial shooting. సో ఈ సీరియల్ ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ ఈసారి ఏంటంటే ఇంకొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. వ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ సీరియల్ టెలికాస్ట్ కూడా అయిపోయింది. బెస్ట్ కపుల్ కాంటెస్ట్ ఉంది కదా, దానికి సంబంధించిన వ్లాగ్. అండ్ లొకేషన్ వచ్చేసి కంట్రీ సైడ్ అనమాట. ఇది వచ్చి ఒక రిసార్ట్స్ లాగా. మ్యాక్సిమం పార్టీ సీక్వెన్స్ సీరియల్స్లో ఉంటే ఇక్కడికే వచ్చి చేస్తుంటారు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇది కూడా మనకి సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటుంది. అండ్ వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను, రెడీ అయితే అయిపోతున్నాను అనమాట. ఈ టూ థింగ్స్ అయితే వెళ్ళగానే అయితే పక్కా చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలామంది ఆర్టిస్టులు వాళ్ళు వెళ్ళి ఉంటారు కాబట్టి కాస్త హడావిడిగా ఉంటుంది. ఇది వచ్చేసి మాకు ఇచ్చిన రూమ్. అండ్ ఈ లొకేషన్కి నేను ఇంతకుముందు కూడా వచ్చాను. వంటలక్క సీరియల్కి ఏమో వచ్చినట్టున్నా సేమ్ అది కూడా అంతే, పార్టీ సీన్ అనమాట. ఏమైనా ఫంక్షన్ సీన్ కానీ పార్టీ సీన్ ఉంటే చాలా హడావిడిగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి అంత రెడీ అవుతూ ఉంటారు. నార్మల్గా రెడీ అయ్యేదానికన్నా కొంచెం ఎక్కువ రెడీ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇంకేంటంటే ఎప్పుడు ఒక హెయిర్ డ్రెస్సర్ అండ్ 1 మేకప్ ఆర్టిస్ట్ ఏమో పిలుస్తారు. బట్ ఇలాంటి ఫంక్షన్ సీక్వెన్స్ ఉన్నప్పుడు ఒక 2-3 ఆర్టిస్టులు అయితే పిలుస్తారనమాట, మేకప్ ఆర్టిస్ట్ కానీ హెయిర్ డ్రెస్సర్ కానీ. సో నేనంటే నా డ్రెస్కి కర్ల్స్ బాగుంటాయని చేయించుకుంటూ ఉన్నాను అనమాట. సో ఎప్పుడు సీరియల్ షూటింగ్కి వెళ్ళా వద్దు ఈరోజు హెయిర్కి ఏమి హీట్ పెట్టద్దు అని అనుకుంటాను. బట్ వెళ్ళగానే ఏదో ఒక హెయిర్ స్టైల్ అంటారు, పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ బ్యూటిఫుల్ కర్ల్స్ అయితే చేయించుకున్నాను. మంచిగా రెడీ అయినప్పుడు ఉండాల్సిందే కదా అని అనిపిస్తుంది. బట్ దాని తర్వాత హెయిర్ లాస్ చాలా చాలా ఉంటాయి. బట్ ఆర్టిస్ట్ అన్నాక ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట, హెడేక్స్. బట్ దిస్ ఇస్ మై లుక్ ఆఫ్ ది డే. సో ఇయర్ రింగ్స్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఫైనల్లీ ఐ హ్యావ్ డిసైడెడ్ కొంచెం చోకర్ లాగా పెట్టేసుకున్నాను. సో సింపుల్గా అనిపిస్తుంది నాకు లుక్. అట్ ది సేమ్ టైం చాలా ఎలిగెంట్గా అయితే ఉంది. నాకైతే నా లుక్ భలే నచ్చింది. సో ఇది వచ్చేసి పార్టీ సీక్వెన్స్ అనమాట. ఇక్కడ ఒక షార్ట్ అయితే ఉంది. మనకేంటంటే ఎప్పుడు సీరియల్ షూటింగ్స్లో 2 కెమెరాస్ అయితే వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అక్కడ అయిపోయింది. అండ్ వెంటనే ఇంకో కెమెరాకి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను అనమాట. సో ఈ డ్రెస్లో ఏంటంటే మార్నింగ్ షార్ట్స్ అనమాట. అండ్ ఇందాక చూపించింది వచ్చేసి నైట్ షార్ట్స్. ఒక రూమ్లో ఉంటుంది కాబట్టి మనకి నైట్ అయినా డే అయినా పర్లేదు కాబట్టి వాళ్ళు అది కూడా ఒక కెమెరా అయితే జరుగుతుంది. అండ్ మార్నింగ్కి సంబంధించిన అంటే కపుల్ కాంటెస్ట్ కాబట్టి డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ లెవెల్స్లో ఎవరు గెలిచారు అలా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించిన ఈ లుక్, నాకు ఈ లుక్ కూడా భలే నచ్చింది. మంచిగా సీక్వెన్స్ లైట్ పింక్ డ్రెస్ అనమాట. అండ్ లొకేషన్ చెప్పాను కదా, రిసార్ట్స్ కాబట్టి ఆబ్వియస్లీ బ్యూటిఫుల్గానే ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి ఆ పార్టీకి సంబంధించిన డెకరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో నార్మల్గానే మనం ఆగము ఇంక ఇలాంటి బ్యూటిఫుల్ డెకరేషన్స్లో పిక్స్ వీడియోస్ తప్పదు. ఎందుకంటే నా విషయంలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు తీసిన వీడియోస్ కన్నా అంటే వాళ్ళు తీసిన షార్ట్స్ కన్నా నేను తీయడం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ కపుల్ కాంటెస్ట్ కాబట్టి మంచిగా లవ్ సింబల్స్లో రోజ్ ఫ్లవర్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో ఇలాంటి రిసార్ట్స్ కానీ లేదంటే ఏదైనా బయట లొకేషన్స్కి వచ్చినప్పుడు చాలా షార్ట్స్ అయితే తీస్తూనే ఉంటారు. ఎందుకంటే రెంట్ ఉంటుంది, లేదనుకుంటే ఇంకా ఉంటుంది కదా, చాలా ప్రెషర్ ఉంటుంది కదా. సో ఫుల్ హెక్టిక్గా అయితే ఉంటుంది. అండ్ లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట. సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆబ్వియస్లీ రైస్ అయితే తింటాను అనమాట. ఎందుకంటే కాస్త ఎనర్జెటిక్గా అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు షార్ట్స్ మీద షార్ట్స్ అని చెప్పేసి ఫుల్ మనని ఇలా డ్రెయిన్ అయితే చేసేస్తూ ఉంటారు. అండ్ ఆ డ్రెస్ పైన సీన్స్ అయితే అయిపోయినాయి. ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్. సో డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు షార్ట్ ఉన్నా లేకపోయినా మనమైతే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీగా ఉంటే ఎప్పుడు షార్ట్ అంటే అప్పుడు వెళ్ళిపోవాలి. లేదంటే లాస్ట్ మినిట్లో చాలా కంగారు అయితే పెడతారు, మనం కూడా చాలా టెన్స్ అయితే అయిపోతాం అనమాట. సో ఏం చెప్పలేము కదా. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బిల్డింగ్ అనమాట. అండ్ కొంచెం షార్ట్ గ్యాప్ ఉందని చెప్పేసి స్నూకర్స్ అయితే ఆడుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా సీన్స్ మ్యాక్సిమం అన్ని లొకేషన్స్ అన్నీ అయితే కవర్ చేసి పెడతారనమాట. సో ఇక్కడ కూడా ఏదో సీన్ ఉండే. జనరల్గా నేనైతే చాలా లేట్గా లేస్తాను. షూట్ ఉన్న టైంలో చాలా జల్దీ లేస్తాను. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఏంటబ్బా డే ఇంత ఎక్కువ ఉందేమో అని అనిపిస్తుంది అనమాట. సో ఆఫ్టర్నూన్ టైంకి అయ్యేసరికి నాకైతే ఏంటి ఇంతసేపు అయిపోయిందా, ఇంత డే ఉందా అని అనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ టైం కూడా అయిపోయింది. అండ్ దాంట్లో కూడా మనకి ఏంటంటే షార్ట్ మధ్యకి చిన్న షార్ట్ బ్రేక్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు. అండ్ పైన లొకేషన్కి అయితే వెళ్తున్నాను. పార్టీ సీన్ అని చెప్పాను కదా, ఎవరికి షార్ట్ ఉంటే వాళ్ళనే పిలుస్తూ ఉంటారనమాట. మిగతా వాళ్ళు వెయిట్ చేయాలి. వెయిట్ అంటే మనకి చిన్న రెస్పెక్టివ్ రూమ్స్లో వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండాలి. సో
మనకు సీన్ ఉన్నా, మనకు కాంబినేషన్ సీన్ ఉన్నా కూడా అవైతే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ కెమెరా యాంగిల్స్ ఇవన్నీ చాలా హెక్టిక్‌గా ఉంటాయి. అండ్ పెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట వాళ్ళు. సో, వాళ్ళ టైం ఎక్కువ ఉంటుంది మనం వెయిట్ చేసే కన్నా. సో, ఈవినింగ్ స్నాక్ టైం అయితే అయింది. సో, నేనైతే వాటర్ మిలన్ అయితే తింటున్నాను అనమాట. సో, చెప్పాను కదా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవంతా వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా అయితే డెకరేట్ చేశారనమాట. కపుల్ కాంటెస్ట్ ఇవంతా ఉంది కాబట్టి చాలా గ్రాండ్యూర్గా అయితే డెకరేట్ చేశారు. ఇది వచ్చేసి ఇలా పైకి అయితే వెళ్ళాలి. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఇది రిసార్ట్స్ కాబట్టి గేమ్స్ ఆడుకోవడానికి టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి డిఫరెంట్ లొకేషన్స్కి వచ్చినప్పుడు కొంచెం షూట్ లాగా కాకుండా కాస్త ఫన్గా ఉంటుంది అనమాట. చాలామంది జూనియర్ ఆర్టిస్టులు అంతా కూడా ఉన్నారు. సో సీన్కి తగ్గట్టు చాలామంది ఆర్టిస్టులు అయితే కావాలి కాబట్టి అందరూ అయితే వచ్చారనమాట. జనరల్గా ఏంటంటే సీరియల్స్ అనగానే 5 to 6 మెంబర్సే కనిపిస్తూ ఉంటారు మ్యాక్సిమం. బట్ ఇలాంటి ఫంక్షన్ సీక్వెన్స్లోనే మనకి ఎక్కువ మంది ఆర్టిస్టులు అయితే కనిపిస్తూ ఉంటారు. అండ్ తెలిసింది కదా ఈ సీరియల్ కూడా కొంచెము మొత్తం స్టోరీ అంతా చేంజ్ చేశారు కాబట్టి చాలా ఫన్గా అయితే ఉంది సీరియల్ అయితే. అండ్ ఎవరైనా చూస్తున్నట్లయితే నాకైతే పక్కా కమెంట్ చేయండి. ఇంకా నైట్ టైం అయితే అయిపోయింది. నైట్ టైమే మ్యాక్సిమం సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈరోజు షూట్ వచ్చేసి సమ్ 1 o'clock దాకా అయితే అవుతుంది. అండ్ ఇలాంటి టైంలోనే చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంటాం, ఇరిటేషన్ అయితే. బట్ పేషెన్స్ అయితే ఉండాలన్నమాట. సో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేర్చుకుంది అదే, చాలా పేషెన్స్ అయితే ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేనైతే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. సో నా మ్యాక్సిమం నేను తిరగడానికి రీజన్ ఏంటంటే ఏమైనా వీడియోస్ తీద్దాం, బాగున్నాయి కదా లొకేషన్ అని చెప్పేసి వీడియోస్ అయితే తీస్తున్నాను. అండ్ నైట్ టైం అయితే ఈ మొత్తం లైట్స్ ఇవన్నీ అయితే పెట్టేశారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండే. ఇంకా మన వీడియోస్ అయితే సైమల్టేనియస్గా జరుగుతుంటాయి. సో వాళ్ళు ఆ లొకేషన్ని ఎంత యూజ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ నేనైతే మ్యాక్సిమం యూజ్ అయితే చేస్తానన్నమాట. చెప్పాను కదా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా నా డ్రెస్ అయితే ఇంకా చమకాయిస్తుంది అనుకోండి. ఇంకా నైట్ 10:30, 11 ఏమో అయింది. ఫుల్ రెయిన్ అయిపోయాము. ఇంకెంత ఓపిక ఉండాలో అంత ఓపిక అయితే అయిపోయిందనమాట. ఇంక ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది. బట్ ఈ టైంలోనే నాకైతే షార్ట్ పెట్టారు. సో నేను వచ్చేసి షార్ట్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోవాలి అని అనగానే ఆ లాస్ట్ షార్ట్ ఉంటుంది కదా, చాలా హ్యాపీగా అయితే తీసుకుంటాం. సరే ఈ టైం దీని తర్వాత వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి. అండ్ ఫైనలీ ప్యాకప్ అయితే అయింది, బ్యాక్ టు హోమ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బాయ్.